తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం ఎండల తీవ్రంగా ఉండి సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. ఝాన్సీ రాణి, తెలంగాణ వ్యాప్తంగా ఒక భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా ఎండలు కొడుతున్నాయి ఒక సైడు, మరొక సైడు సాయంత్రం కాగానే ఈదురుగాలతో కూడినటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వచ్చేటువంటి ఈదురుగాలుల కారణంగా అనేక ప్రాంతాల్లో రైతులు కూడా ప్రమాదాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే ఎక్కువగా ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. ఒక 2-3 రోజులుగా చూస్తే ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని జిల్లాలు మాత్రమే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అందులో మనం ప్రధానంగా ఆదిలాబాద్, కరీంనగర్, అదేవిధంగా మంచిర్యాల ఈ ప్రాంతంలో కొంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ 40 సెంటీగ్రేడ్ల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండగా రాష్ట్రం అంతా కూడా 36 నుంచి 40 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. కొంత చూస్తే గడిచినటువంటి 4-5 రోజులుగా హైదరాబాద్ నగరంలో కూడా ఒక 3 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు అయితే తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇందుకు కారణం ఏంటంటే ఈ మొదటి వారంలో కొంత రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా జల్లులు పడుతుండడం, వర్షాలు కురుస్తుండడం, కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కొంత ఎక్కువగా పడుతుండడం కారణంగా ఈ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మళ్ళా ఒక 4-5 రోజుల తర్వాత అంటే 11, 12, 13 ఈ తేదీల నుంచి మొదలు పెడితే మళ్ళీ చాలా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. గతంలో ఏదైతే 40-45 సెంటీగ్రేడ్ల వరకు కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయో అదే విధమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా 13వ తేదీ తర్వాత రాష్ట్రంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ 2-3 రోజులు మాత్రం వాతావరణంలో మార్పుల కారణంగా ఎక్కువగా మనం చూస్తే ఆదిలాబాద్, కరీంనగర్, అదేవిధంగా మంచిర్యాలతో పాటు ఇటు మనం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, అదేవిధంగా సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో అయితే వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇది ఒక 2-3 రోజుల పాటు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. రేపు లేదా ఎల్లుండి ఇక్కడ ఉండేటువంటి హైదరాబాద్ కానీ అదేవిధంగా సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా కొంత వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. అయితే మనం చూస్తే ఉదయం 9 గంటల నుంచే చాలా ఎక్కువగా వేడి ఉంటుంది. ఆ తర్వాత 4-5 గంటల వరకు ఎక్కువ వేడి ఉంటుంది. కొన్ని జిల్లాల్లో అయితే మధ్యాహ్నం 3 అయిందంటే చాలు ఒక్కటేసారిగా వాతావరణంలో మొత్తం మార్పులు వస్తున్నాయి. మొత్తం చల్లగా మారిపోతుంది. వెంటనే వర్షాలు వస్తున్నాయి. ఒక్కసారిగా వచ్చేటువంటి ఈదురుగాళ్ల కారణంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో రైతులు పంట కోసి వాటన్నిటిని కళ్ళాల్లో పెట్టుకోవడం జరిగింది. అక్కడ అదంతా కూడా తడిసిపోతున్నటువంటి పరిస్థితి. ఆ విధమైనటువంటి ఇబ్బందులు వస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు, వాతావరణ శాఖ అధికారులు ఏం సూచిస్తున్నారంటే ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయితే ఇమ్మీడియట్లీగా ఆ పంటను మొత్తం కూడా ఒక దగ్గరికి వేసుకొని దానిపైన వర్షం నుంచి తడవకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విధంగా చేయకపోతే మాత్రం ఇమ్మీడియట్లీగా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పంటలు ఆరబెట్టుకున్నటువంటి రైతులు మధ్యాహ్నం తర్వాత కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది అనేది ప్రధానంగా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇక సిటీలో కూడా భారీగా మార్పులు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాళ్ల కారణంగా చెట్లు ఇరిగి పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్కువ వర్షపాతం నమోదవుతున్నప్పటికీ ఈదురుగాలులు అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం సిటీలో పడుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో అయితే పబ్లిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో సిటీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కొంత వర్షం పడడం వల్ల ఆయా ప్రాంతాల్లో కొంత రాత్రిపూట కొంత చల్లగా ఉండేటువంటి పరిస్థితి. లేదంటే మాత్రం రాత్రిపూట మనం చూస్తే గడిచినటువంటి వారం 10 రోజుల క్రితం ఏదైతే పరిస్థితి ఉందంటే హైదరాబాద్ నగరంలో సాయంత్రం సమయంలో కూడా అంటే డే టైంలో ఉండేటువంటి ఆ వేడి అంతా కూడా సాయంత్రం సమయాల్లో కూడా అదే విధంగా కొనసాగి అర్ధరాత్రి వరకు కూడా ఉక్కపోత వాతావరణం నగరంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఈ వారం అంటే 10, 11, 12వ తేదీల వరకు మాత్రం కొంత తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు. ఆ తర్వాత మాత్రం చాలా హెవీగా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేది ప్రధానంగా ఈ రోజు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నిపుణులు సూచిస్తున్నారు. థ్యాంక్ యూ రాముడు.